రామచంద్ర పరిస్థితి ఏంట్రా? హీ సేఫ్ నాన్న. ఏంటమ్మగారు అలా చూస్తున్నారు? కాఫీలో విషం కలిపావా? అలా అనుకుంటున్నారా? నాకు అన్నీ తెలుసు. ఎవరు ఏం చేశారు, ఎవరి లెక్కలు ఎంతవరకు తేల్చాలో అన్నీ రాసి పెట్టుకుంటున్నాను. అంటే చిత్రగుప్తుళ్ళ చిట్టా రాస్తున్నావా? నేను మాట్లాడేది నాకు సంబంధించిన లెక్కలు. నువ్వు పని మనిషివే గాని లోపల పగతో ఎంత రగిలిపోతున్నావో, ఆ పగను ఎంత కసిగా లోపల దాచుకున్నావో ఆ కళ్ళు చూస్తుంటేనే నాకు అర్థమైపోతుంది. మా నాన్న పగలు పంచుకోవద్దు, పెంచుకోవద్దు అంటారు. లా కోర్స్ మాత్రమే చదవమన్నారు. అందుకే బుద్ధిగా లా మాత్రమే చదువుకుంటున్నానమ్మగారు. అంతే. ఉప్పు తిన్నవాళ్ళం. ఊపిరి తీసేంత రాక్షసత్వం ఇంకా నాలో రాలేదమ్మగారు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. హాయ్ రమ్మా. అమ్మ చామంతి, మీ నాన్నగారికి బాగానే ఉందని ప్రేమ్ చెప్పాడమ్మా. అవునయ్య గారు, నాన్న ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు. నీ బర్త్డే రోజే అలా జరగడం దురదృష్టం అమ్మా. పాపం నిన్ను చూడడానికి పెరోల మీద వచ్చిన ఆయన ఏదో ఆ దేవుడి దయ వల్ల చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడమ్మా. అవునయ్య గారు, మా నాన్నని చంపాలని ఆయన శత్రువులు కంకణం కట్టుకున్నారు. అసలు రామచంద్ర మీద దాడి చేసింది ఎవరమ్మా? వాళ్ళ గురించి ఏమైనా రామచంద్ర చెప్పాడమ్మా? అది చెప్పమ్మా, ఎవరని చెప్పాడు? అతను అది అన్నీ చెప్పారయ్య గారు. వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తూ ఉంటారు అన్నీ చెప్పారయ్య గారు. చామంతి, మీ నాన్నని చంపడానికి ప్రయత్నించిన శత్రువులు ఎవరో నీకు తెలుసు కూడా మౌనంగా ఎందుకున్నావమ్మా?